హిందూ ముస్లిం సమైక్యత అనేటువంటిది ఒక భారతదేశానికి కాదు, ప్రపంచానికి కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య. మొత్తం మానవాళే నష్టపడుతుందని ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చెప్పినాడు. ఆయన ఏం చెప్పాడంటే, దేశానికి స్వతంత్రం ఇస్తామని చెప్తే హిందూ ముస్లిం ఐక్యత లేదు అని చెప్తే నాకు అక్కర్లేదు స్వతంత్రం. హిందూ ముస్లిం ఐక్యత అనేది గనక లేకపోతే, స్వాతంత్రం లేకపోతే దేశం నష్టపడుతుంది, హిందూ ముస్లిం ఐక్యత లేకపోతే మొత్తం మానవాళి నష్టపోతుందని ఆయన చెప్పాడు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆ రోజు చాలా ఉచ్చస్వరంతో హెచ్చరించాడు బ్రిటిష్ వాళ్ళని, మీరు పెడుతున్నటువంటి నిప్పు ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో మిమ్మల్ని దహిస్తుంది అనే మాట చెప్పాడు. స్వాతంత్ర సమరం మనకి పైకి పాఠ్య పుస్తకాల్లో కనిపించినట్టుగా ఒక పద్ధతిలో జరిగినట్టుగా ఉన్నట్టు ఉంది, కానీ ఆ స్వాతంత్ర సమరంలో లేకుండా సమైక్యతను కోరుకునే వారి మధ్య, హిందూ ముస్లింల యొక్క మధ్య చిచ్చును కోరుకునే వారి, అనైక్యతను కోరుకునే వారి మధ్య ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది. ఈ స్వాతంత్ర సమరం జరుగుతున్నంత కాలం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేశాన్ని విభజించి పాలించాలనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆశయం. ఎవరిని పరిపాలించదలుచుకున్నా వాళ్ళ ఆశయం అదే. అయితే భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, విభజించి పాలించాలని ఎవరైనా అనుకుంటే, ఎవరో విభజించే పని లేకుండా విభజించడం మనం చేసుకుంటాం, పాలించడం వాళ్ళు చేయాలి. కులాల పేరు మీద విభజించుకుంటాం, మతాల పేరు మీద మనం విభజించుకుంటాం, మనం కొట్టుకుంటూ ఉంటాం, వాళ్ళు ఆ పని చేస్తూ ఉండాలి. ఇది వాళ్ళ పని తేలిక చేసే పని మనం గతంలో చాలా సార్లు చేశాం. ఏ ప్రపంచ యుద్ధంలో కూడా, మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో కానీ మరి ఎక్కడ కానీ చనిపోయినంత మంది ఈ మతోన్మాద సమస్య మీద చనిపోయిన విషయం చాలా మందికి తెలియదు. భారతదేశం చీలిపోయినప్పుడు 20 లక్షల మంది ప్రజలు చచ్చిపోయారు. దేశం అంతా ఇవాళ ఎవరైనా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 జరుపుకుంటారు. దేశంలో స్వతంత్రం రావడం గురించి ఎవరెవరు త్యాగాలు చేశారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని తరాలు బాధపడిందో స్వాతంత్రం వచ్చిందో మాట్లాడిన తర్వాత మేము స్పష్టంగా చెప్తాం, ఈ స్వాతంత్రం ఏదైతే వచ్చిందో, ఈ దేశం ఏదైతే ఉందో, ఇది స్వాతంత్ర సమరవీరులు కలగన్న దేశం కాదు. స్వాతంత్ర ఉద్యమం అనేది ఒక సమయంలో విజయం పొందుతూనే అదే రోజు పరాజయం పాలైంది. ఆ రోజు దేశం చీలిపోయింది, మన దేశం చీలిపోయింది. ఆ రోజు ఆ చీలిపోతున్న క్షణాన ఆ రోజు జెండా ఎగరేసి పండగ చేసుకుంటున్నటువంటి వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 1.5 కోటి మంది ప్రజలు అటు నుంచి ఇటు, అటు నుంచి అటు పరిగెడతా ఉన్నారు. గుక్కెడు మంచినీళ్ళు లేక, తిండి లేక, బతుకుతామనే ఆశ లేక, మతోన్మాద తోడేళ్లు, హిందూ మతోన్మాద తోడేళ్లు, ముస్లిం మతోన్మాద తోడేళ్లు జంతువుల్ని వేటాడుతుంటే ఆ రోజు భారతదేశం చీలిపోతే ఆ విభజన రేఖకి అటు ఇటు 1.5 కోటి మంది ప్రజలు కొంప గోడు వదులుకొని, సర్వస్వాన్ని వదులుకొని ప్రాణాలు దక్కితే చాలని ఒక 20 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి బార్డర్ దాటడానికి వాళ్ళు 2 నెలలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రాణాలు ఎంతమంది బ్రతికారు, ఎంతమంది చచ్చిపోయారు ఎవరికి లెక్కలు లేవు. బతికిన వాళ్ళంతా కూడా గాయాలతోటి వచ్చారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు గాయాలతోటి వెళ్లారు. 1.5 కోటి మంది ప్రజలు అటు నుంచి ఇటు మారడం, ఇటు నుంచి అటు మారడం, 20 లక్షల మంది ప్రజలు చచ్చిపోవడం మానవ జాతి చరిత్రలోనే మహావిషాదం ఇది. ఇటువంటి సంఘటన గతంలో జరగలేదు. ఆ రోజు మనం ఆగస్టు 15 సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఎవరు చనిపోయారో, ఈ దేశం యొక్క సమైక్యత విచ్ఛిన్నమైనప్పుడు, ఈ దేశం మీద గొడ్డలు వేటపడినప్పుడు ఆ విధంగా చనిపోయిన వాళ్ళ గురించి ఒక క్షణం మనం ఆలోచించమా అనేటువంటి ప్రశ్న మేము వేసుకున్నాం. అందువల్ల మన పాఠ్య పుస్తకాల్లో చెప్పకపోయినా, మన మేధావులు మాట్లాడకపోయినా అసలు మన భారతదేశం అనేది ఎటువంటిది, ఎందుకు ఏర్పడింది అనేది తెలియదు. చాలా మందికి దేశభక్తి అనేటువంటి మాటకి అర్థం తెలియదు. ఈ రోజు దేశభక్తి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, 3 రంగుల జెండాని, ఒక 70 అడుగుల పొడుగు, ఒక 20 అడుగుల వెడల్పుగా ఉన్నటువంటి జెండాని పైదాకా ఎగరేసి దానికి నువ్వు శాల్యూట్ చేస్తే నువ్వు చాలా దేశభక్తి ఉందని అనుకుంటావు. లేకపోతే 1 కిలోమీటర్ పొడుగున్నటువంటి బట్టతోటి ఆ జెండా తయారు చేసి దాన్ని వీధుల్లో పట్టుకుని ఎగురుతూ వెళ్తుంటే నువ్వు దేశభక్తి ఉందని ఫీల్ అవుతావు. లేకపోతే సైన్యం కనిపిస్తే సైన్యానికి శాల్యూట్ చేసి నువ్వు చాలా దేశభక్తి ఉందని ఫీల్ అవుతావు. నాకైతే అర్థం కాదు. లేకపోతే కొంతమంది క్రికెట్ ఆడుతూ ఇండియా టీము నెగ్గాలి, అది కూడా ముఖ్యంగా పాకిస్తాన్ మీద నెగ్గాలని కోరుకుంటే దేశభక్తి, నెగ్గాలని కోరుకోపోతే దేశద్రోహం అని చెప్తారు. అసలు నేను అడుగుతున్నాను, అసలు దేశభక్తి ఎవరికైనా ఎందుకు ఉండాలి? నాకు అర్థం కాలేదు. సత్యం గురించి మైనారిటీలో నిలబడతాం, ఎవరు లేకపోయినా సరే దాంతో పాటు ఉంటాం. యూ హ్యావ్ టు స్టాండ్ అగైన్స్ట్ ది హోల్ వరల్డ్, ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. ఒక్కరి నిలబడాల్సి వచ్చిన యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలని చెప్పినటువంటి గాంధీజీ మాటలు మాకు ఆదర్శం. ఈ రోజు దేశభక్తి అంటే ఏమిటి? ఈ సమస్య నేను అడుగుతున్నాను. నేను ఎందుకు, వై షుడ్ ఐ లవ్ మై కంట్రీ? దీనికి ఫస్ట్ ఆన్సర్, నువ్వు భారతీయుడిగా పుట్టావు కాబట్టి భారతదేశానికి ప్రేమించమని. ఓహో, నేను భారతదేశంలో పుడితే భారతదేశాన్ని ప్రేమించాలి, పాకిస్తాన్ లో పుడితే పాకిస్తాన్ ప్రేమించాలి, మాల్దీవుల్లో పుడితే మాల్దీవులు ప్రేమించాలి, బంగ్లాదేశ్ లో పుడితే బంగ్లాదేశ్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నేను హిందూగా పుడితే హిందువుని గర్వించాలి, ముస్లింగా పుడితే ముస్లింని గర్వించాలి. ఇవేవి నా చేతిలో లేవు. నన్ను ఎవరు అడగలేదు హిందూ కింద పుడతావా పాకిస్తాన్ లో పుడతావా అని. నన్ను ఎవరు అడగలేదు ముస్లిం కింద పుడతావా క్రిస్టియన్ కింద పుడతావా అని. నాకు సంబంధం ఎక్కడ పుట్టాను నేను దేనికి గర్వించాలి? నాకు సంబంధం లేని విషయంతో దీంట్లో నాకు ఘనత ఏమైనా ఉందా? నేను భారతదేశాన్ని అత్యధికంగా ప్రేమిస్తాను. భారతదేశాన్ని నేను అత్యధికంగా ఎంత ప్రేమిస్తానంటే పరవశంలో పడిపోతాను భారతదేశం గురించి తలుచుకుని. నేనేమనుకుంటానంటే, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా నేను భారతదేశాన్ని ప్రేమించి ఉండేవాడు, ఇక్కడ వచ్చి ఉండేవాడు అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి లాజిక్, ఒక అద్భుతమైనటువంటి మహత్యం, ఒక అద్భుతమైనటువంటి విశిష్టత భారతదేశంలో కనిపిస్తాం. ఎందుకుంది ఐ డోంట్ నో. ఈ దేశాన్ని ప్రేమించడం అంటే భూమి మీద ఒక
గీత గీసుకుని దాన్ని ప్రేమించడం కాదు. ఈ దేశాన్ని ప్రేమించడం అంటే ఈ దేశం మ్యాప్ని ప్రేమించడం కాదు. ఈ దేశం ఏ విలువలకు కట్టుబడిందో, ఈ దేశం వేల సంవత్సరాల నుంచి ఏ విలువల గురించి మాట్లాడిందో వాటిని ప్రేమించడమే దేశాన్ని ప్రేమించడం అంటే. దేశభక్తి అంటే దేశం యొక్క మ్యాప్ పట్ల, దేశం పట్ల భక్తి కాదు. దేశం ఏ విలువల్ని ప్రతిబింబిస్తుందో ఆ విలువల పట్ల భక్తిని దేశభక్తిగా మనం నిర్వచించుకున్నాం. ఎందుకంటే ఈ దేశంలో చాలా అద్భుతమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భారతీయుడిగా నువ్వు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది ఆ విషయం. వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో నాగరికతలు కన్ను విప్పక ముందు, ప్రపంచంలో ఆలోచనలు బయటకు రాకముందు ఇక్కడ కూర్చున్నటువంటి ఋషులు ఋగ్వేదంలో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని రాశారు. ఉన్నది ఒకటే, ఏదైనా గానీ దాన్ని పండితులు పలు విధాలుగా వ్యాఖ్యానిస్తారు. దీన్ని ప్లూరాలిటీ, బహుళత్వం అంటారు. ఇది భారతదేశం. ఇది భారతదేశం అంటే నువ్వు ప్రేమించదలుచుకుంటే ప్రేమించు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఈ మాటని. వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి జైనులు అనేకాంతవాదం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. దాన్ని సప్తభంగివాదం అంటారు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే నువ్వు అనుకున్నది ఒకటే సత్యం కాదు, ఒకేసారి సత్యం ఒకటి ఉండక్కల 7 సత్యాలు ఉంటాయని చెప్పారు. ఏంటంటే ఎన్నో ఉంటాయని అర్థం. ఇప్పటిదాకా ప్రపంచంలో కూడా మాట్లాడి నేను మాట్లాడింది ట్రూత్, నేను మాట్లాడింది కరెక్ట్, నువ్వు మాట్లాడింది తప్పు, నేను చెప్పడమే నా బాధ్యత, నేను చెప్పడమే నాకు కర్తవ్యం. ఇది బయట ఉంది. నువ్వు మాట్లాడింది కూడా సత్యం కావచ్చు, నేనే కాదు ఇంకా చాలా సత్యాలు ఉండొచ్చు. ఎందుకు ఆవేశపడతావు? ఈ మాటలు ఒకళ్ళు కాదు 10 మంది చెప్పారు. ఎందుకు భారతదేశంలోనే కబీర్ పుట్టాడు, ఎందుకు భారతదేశంలో నానక్ పుట్టాడు, ఎందుకు భారతదేశంలో గాంధీజీ పుట్టాడు, ఎందుకు భారతదేశంలో గఫార్ ఖాన్ పుట్టాడు, ఎందుకు భారతదేశంలో రవిదాస్ అద్భుతమైనటువంటి కవిత రాశాడు, ఎందుకు భారతదేశంలో మళ్ళీ ఒకటే గొంతు, అది ఉపనిషత్తులు కావచ్చు, బౌద్ధం కావచ్చు, మరేమైనా కావచ్చు. ఇవన్నీ ఒక విషయాన్ని మాట్లాడే. భారతదేశాన్ని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఎల్లోరా గుహల దగ్గరికి వెళ్ళండి. ఔరంగాబాద్ లో ఉంటాయి అవి, మహారాష్ట్రలో. నన్ను అడిగితే భారతదేశంలో మొదటి వింత, ప్రపంచ వింతల్లో మొదటి వింత అడిగితే నేను ఎల్లోరా గుహలు కొట్టేస్తాను. తాజ్ మహల్ నాకు వింత అనిపించలేదు. తాజ్ మహల్ నువ్వు బిల్డింగ్ కట్టి దానికి పాలరాయిని క్లాడింగ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. వాళ్ళు ఎల్లోరా ఉన్నటువంటి ఆలయాలు ఎలా సృష్టించారంటే ఓ కొండ మొత్తాన్ని ఆలయం దాంట్లో ఉంది, ఆ కొండలో ఆలయం కాకుండా మిగతా భాగాన్ని తీసేసి, జస్ట్ ఇమాజిన్, ఎక్కడి నుంచో రాళ్ళు తెచ్చి పెట్టడం కాదు. ఈ హాల్ ఉందనుకోండి, ఈ పార్ట్ లోపల ఉన్నది, బయట ఉన్నది, ఆ తలుపు అవన్నీ తీసేస్తే హాల్. అటువంటివి 3-4 అంతస్తుల టెంపుల్స్ కట్టారు వాళ్ళు. కట్టలేదు, అది కాని మిగతా భాగం తీసేశారు. ఒక కొండలో అది కాని మిగతా భాగం తీసేసి అటువంటి టెంపుల్స్ కట్టారు. ఒక్కొక్కటికి అటువంటి ఆలయాలను సృష్టించడానికి 100 ఏళ్ళు పడుతుంది. అద్భుతం అది కాదు. అద్భుతం ఏమిటంటే అక్కడ సుమారుగా ఒక 50-60 గుహలు ఉన్నాయి. నేను ఊరికే జ్ఞాపకం మీద మాట్లాడుతున్నాను. కొన్ని గుహలు హిందువులకు సంబంధించినవి, కొన్ని జైనులకు సంబంధించినవి, కొన్ని బౌద్ధులకు సంబంధించినవి. ఒకళ్ళంటే ఒకళ్ళ పడనవి. జైన మతంలో కూడా శ్రీకృష్ణుడు ప్రస్తావన ఉందని వాళ్ళు ఏమని నమ్ముతారంటే, అర్జునుడు జైన మతం తీసుకుంటా ఉంటే కృష్ణుడు ఆప్ చేశాడని వాళ్ళు నమ్మి ఈ కృష్ణుడు అందుకని నరకానికి పోతాడని అని అనుకుంటారని నేను విన్నాను. నిజమో కాదు నాకు తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ దేశంలో కృష్ణుడు మహాపాపి నరకానికి వెళ్తాడనేటువంటి మతం అలాగే ఉంది. కృష్ణుడు దేవుడు నమ్మే మతం కూడా దాని పక్కనే ఉంది. ఈ అన్ని గుహలు ఒకరోజు కట్టలేదు వాళ్ళు. ఒకరోజు హిందూ గుహలు కట్టి ఉంటారు, లేదా జైన గుహలు కట్టి ఉంటారు, తర్వాత ఇంకో గుహలు, తర్వాత బౌద్ధ గుహలు. ఈ 100 సంవత్సరాల్లో ఈ గోల కట్టేవాడు పాతవాడిని పదకొడేద్దాం అనుకోలేదు, అలా ఉండించాడు. ఆ తర్వాత వచ్చిన వాడు ఈ రెండింటి పదకొడదాం అనుకోలేదు, వాడు కూడా ఉండించాడు. ఇది అద్భుతం. ఇది ఎక్కడ జరగదు, నోవేర్. అందువల్ల జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, మరి ఏ దేశమైనా కావచ్చు, ఆ దేశంలో ఒక భాష ఉంటుంది, ఆ దేశానికి ఒక బార్డర్ ఉంటుంది. భారతదేశంలో 700-800 భాషలు ఉన్నాయి. ఎక్కడ చూపించండి ఇలాంటిది అద్భుతం. మీరు భారతదేశంలో ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని ఇక్కడ ఉన్నాయి. చూపించండి ఇలాంటిది. మీరు ఎక్కడ చూపించండి ఎన్ని మతాలు ప్రపంచంలో ఉన్నాయో. ఇది ఒక మ్యూజియం లాంటిది. అన్ని ఇక్కడ భారతదేశంలో ఉన్నాయి. పార్సీ మతస్థులు ఎప్పుడో ఇరాన్ నుంచి ఇక్కడ అక్కడ అణచివేతం తట్టుకోలేక ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ రాజుగారు చెప్పాడంట, వీళ్ళు ఓడల మీద వస్తే పార్సీ మతస్థులు మీరు వచ్చారు అక్కడి నుంచి, మా రాజ్యంలో ప్లేస్ లేదు. అందుకని ఆయన ఒక నిండుగా ఉన్నటువంటి పాల గ్లాసుని వాళ్ళ ముందు పెట్టాడు. ఈ రాజుగారి అభిప్రాయం ఏమిటంటే, నా దేశం, నా రాజ్యం ఈ నిండుగా ఉన్నటువంటి గ్లాసు మాదిరిగా నిండిపోయింది అని. అప్పుడు ఈ మత నాయకుడు, ఈ పార్సీల నాయకుడు ఏం చేశాడంటే, ఆయన జేబులోంచి ఒక పంచదార తీసి ఓ స్పూన్ తీసుకుని దాంట్లో కలిపి తిప్పి ఆయనకు మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. అంటే మేము ఒక పంచదార లాగా ఈ దేశంలో కలిసిపోతాం, నీకేమి ఇబ్బంది పెట్టరు. ఇట్ హ్యాపెండ్. అది జరిగింది. అది మీరు చూడండి. ఏ దేశంలో మైనారిటీలు వస్తే వాళ్ళు ఏదైనా పనికిరాని పనులు చేసుకుంటూ రోడ్ల మీద ఏరుకుంటూ లేకపోతే వేరే పనులు చేసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళ భారతదేశంలో అత్యంత సంపన్నులు ఎవరున్నారంటే పార్సీలే. కానీ వాళ్ళంతా కలిపితే చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ మత ఆచారాలు హిందువులకు కానీ ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం పొసగనివి. కానీ వాళ్ళు భారతదేశంలో సక్రమంగా హ్యాపీగా ఉన్నారు ఇవాళ దాకా. ఇది భారతదేశం అంటే. ఎక్కడ జరగలేదు.